హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్‌లీ హ్యాపీ వినాయక చవితి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో, నేనైతే ఫ్రెష్ అప్ కూడా అయిపోయాననమాట ఇప్పుడు. అండ్ ప్రసాదాలు చేస్తున్నాను మా మమ్మీని కాల్‌లో ఉంచుకొని. సో, ప్రస్తుతం నేను ఉండ్రాలు చేయబోతున్నాను. హాయ్ చెప్పు మమ్మీ. ఒక గ్లాస్ రవ్వకి ఎంత? ఒక 3 స్పూన్లు పెసరపప్పు వేసుకో. ఓకే. ఒదిగవుతాయమ్మా. మరి ఎంత వేసుకోను? హాఫ్ డబ్బా వేసుకోనా? ఇంత గ్లాస్ వేసుకో. అది కొలిసేసుకున్నావు కదా, దాంట్లో పోసేసి చెప్తా. ఆ గ్లాస్ తో 4 గ్లాస్ వాటర్. దాంట్లో పోయాలిగా. తాలింపులే వేయాలి. ఫస్ట్ ఆయిల్ నెయ్యి వెయ్యి. ఓ ఉప్మాలానా? దాంట్లో జీలకర్ర కొంచెం వేగిన తర్వాత 4 గ్లాస్ వాటర్ పోసి పెసరపప్పు వేసే దాంట్లో. ఓకే. బాయిల్ అయినప్పుడు ఈ రవ్వ పోసేయి. దగ్గరికి రాగానే కట్టేయి. అవి వండలు చేయటమే. ఉప్మాలానేగా. ఓకే. అదనమాట. ఇక్కడ మా మమ్మీ ఉండ్రాళ్ళు ఎలా చేయాలి అని చెప్తుంది. అండ్ నేను చేస్తున్నా. మీరు నమ్ముతారా? నాట్ ఈవెన్ వన్స్ నేను ఇంట్లో ఉన్నప్పుడు కుక్ చేయలా అంటే, బట్ మొత్తం కుకింగ్ అంతా ఇలానే నేర్చుకున్నా నేను వీడియో కాల్స్‌లో. ఎనీవేస్ అలా మా మమ్మీతో ఇండియాలో ఎలా చేసుకున్నారు పండగ అని ముచ్చట్లు చెప్పుకుంటూ, నేనైతే ప్రసాదాలన్నీ రెడీ చేస్తున్నా. ఇంకా ఆ ఉండ్రాళ్ళు చల్లారటానికి పెట్టి గారెలేద్దామని స్టార్ట్ చేశా. కానీ బ్యాటర్ లూజ్‌గా ఉండటం వల్ల అస్సలు రాలా. సో, రైస్ ఫ్లోర్ యాడ్ చేయమంటే మమ్మీ అది చేస్తున్నా. బట్ అయినా సరే రాలా. సమ్‌హౌ నాకెప్పుడు గారెల బ్యాటర్ కరెక్ట్‌గా రాదు. ఇది సెకండ్ టైమ్ నేను చేయటం. అండ్ చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ చేశాక ఫైనల్లీ గారెలైతే వేసేసా. సో, ఇంకా ఉండ్రాళ్ళు పిండి చల్లారాక వాటిని చుడతన్నా రౌండ్‌గా. పర్వాలేదు మా మమ్మీ చెప్పిన మెజర్‌మెంట్స్ తోటి చేస్తే బాగానే ఒక 10-15 వచ్చాయి. యూజువల్లీ కొంతమంది ఉండ్రాలంటే స్వీట్‌గా గూడా జేస్తారు కదా! కానీ మా ఇంట్లో ఇట్లానే జేస్తారు. టేస్ట్ అయితే చాలా బా వచ్చినాయి. మా ఫ్రెండ్స్‌కి కూడా చాలా నచ్చినాయనమాట. ఇంకా నైవేద్యాలన్నీ రెడీ అయిపోయిన తర్వాత నేనైతే దేవుడి కోసం పాలవెల్లికి పసుపు రాసి బొట్లు పెట్టడం స్టార్ట్ చేశా. ఇది చిన్నప్పటి నుంచి గూడా నా ఫేవరెట్ టాస్క్ టు డూ. అండ్ ఇది ఇంకా బుక్స్‌లో రాసుకునేవాళ్ళం కదా పసుపుతో అది. నాకు భయమన్న సబ్జెక్ట్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ పెట్టేదాన్ని. మా మమ్మీ కూడా ఇవాళ ది సేమ్ థింగ్ గుర్తు చేసిందనమాట. ఇక్కడ ఉన్నప్పుడు అట్లా చేసేదానివి గుర్తుందా అని చెప్పి. సో, యాహ్! ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మా బుజ్జి గణపయ్య కోసము పీఠం రెడీ చేస్తున్నా అనమాట. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మా గణపయ్యకి ఐస్ పెయింట్ చేసి లెవ్వు. బట్ నేనేమనుకున్నా అంటే అలా పెయింట్ చేసి ఉంటే ఇంకా నిండుగా ఉంటారనుకున్నా. అందుకే వాల్‌మార్ట్ నుంచి పెయింట్ మార్కర్స్ అని దొరుకుతాయనమాట. అవి తెచ్చుకొని ఇలా ఐస్‌ని పెయింట్ చేశా. చెయ్యగానే ఇంకా కళగా అనిపించారనమాట. నాకైతే చాలా చాలా క్యూట్‌గా అనిపిచ్చారు. అండ్ యే! అది మా బుజ్జి వినాయకుడనమాట. చాలా క్యూట్ ఉన్నారు గదా! అండ్ ఇంకా ఇక్కడ రెస్ట్ ఆఫ్ ది డెకరేషన్ కొంచెం ఉంటే అదైతే చేసేస్తున్నాను. ఈ గ్యాప్‌లో నేను కొంచెం హెయిర్ కూడా నాది సెట్ జేసేసుకొనొచ్చాననమాట. అది సెట్ జేసేసుకొనొచ్చి ఇక్కడ పత్రి, పూలు ఇవన్నీ పెట్టి కొంచెం అలంకరిస్తున్నాను. ఆల్సో నాకు పర్సనల్లీ ఒరిజినల్ ఫ్లవర్స్‌తో దేవుడిని అలంకరించటం నచ్చుతది. ఎస్పెషల్లీ లైక్ పండగలప్పుడు. బికాజ్ పండగలంటేనే ఏ పండగన్నా ఇయర్‌కి ఒక్కసారే వస్తది గదా! సో, అప్పుడు నాకు కొంచెం ఎక్స్‌ట్రాగా ఖర్చు పెట్టి ఫ్లవర్స్ తీసుకురావటంలో ఎటువంటి గిల్టీ‌గా ఫీల్ అవ్వను. బికాజ్ మన డే టు డే లైఫ్‌లో చాలా అనవసరమైన వాటికి మనం ఖర్చులు పెడుతూ ఉంటాం గదా! సో, ఇట్ మేక్స్ సెన్స్ ఫర్ మీ అనమాట. మీరేమంటారు? మీరేది ప్రిఫర్ జేస్తారు? నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆల్సో నేనైతే మా వినాయకుడిని ఇలా డెకరేట్ చేశాననమాట. నాకైతే డెకార్ అంతా కూడా చాలా సింపుల్‌గా, చాలా ఎలిగెంట్‌గా చాలా నచ్చింది. మీకు నచ్చిందా? ఇక్కడంతా కూడా అరేంజ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు క్విక్‌గా నేనైతే రెడీ అయిపోవాలి. బికాస్ ఆల్మోస్ట్ లేట్ అయిపోతుంది. సో, క్విక్‌గా రెడీ అయిపోయి మనం వెళ్ళి ఇంకా గణపతి పూజ చేసేసుకోవాలి. సో, యాహ్! లెట్ మీ గో గెట్ రెడీ అండ్ బీ బ్యాక్. వెనకాల మెస్ అంతా ఇగ్నోర్ చేయండి. సో, నేనైతే ఇట్లా రెడీ అయ్యాను. ఫర్ ద ఫస్ట్ టైం ముక్కు పుడక కూడా పెట్టుకున్నా. సో, దిస్ ఈస్ మై సారీ. లేట్ చేయకుండా వెళ్ళిపోవాలి. బికాస్ ఎవ్రీవన్ ఈస్ వెయిటింగ్ ఫర్ అస్. లెట్స్ గో.
సో, ఇక్కడ ఐ వాంటెడ్ టు టెల్ సంథింగ్. నేను యూజువల్లీ కొబ్బరికాయలు ఎక్కువగా కొట్టననమాట. బికాజ్ ఒకవేళ నేను కొట్టలేకపోతే నాకేదోలా ఉంటదనమాట. బట్ ఈసారి నేను కొట్టగలిగా మా ఫ్రెండ్స్ అంతా ట్రై చేయమంటే. అండ్ యూ నో వాట్? అది కొబ్బరికాయ పగలటమే కాకుండా దాంట్లో నాకు పువ్వు గూడా వచ్చింది. ఐ ఫెల్ సో బ్లెస్డ్ అండ్ ఇట్ మేడ్ మీ సో హ్యాపీ అనమాట. సో, జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్ క్యూట్ లిటిల్ మూమెంట్. అండ్ ఇంకా ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ లంచ్ చేసేస్తాను. యూజువల్లీ నేను మార్నింగ్ టీ, కాఫీ ఆర్ లైక్ అట్లీస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నా తింటా. ఇంకా ఆ రోజు ఆ నైవేద్యాలు అవన్నీ చేసుకోవటం వలన అస్సలు టైం కుదరలా. సో, బై ద టైమ్ నేను తినేసరికి మస్తు ఆకలేసింది. సో, బాగా ఎంజాయ్ చేస్తున్నా. సో, నేనైతే మా వినాయక చవితికి ఇట్లా రెడీ అయ్యి మా బుజ్జి గణపయ్యని కూడా ఇట్లా రెడీ చేశాననమాట. నాకైతే ఈసారి డెకార్ ఇదంతా కూడా చాలా సింపుల్‌గా పెట్టాను. అండ్ అక్కడ కనిపిస్తున్న ఆ గణపతినైతే నేనే చేశాననమాట తమలపాకులతోటి. సో, యాహ్! నాకైతే నేను సూపర్ సాటిస్ఫైడ్‌గా ఉన్నా. అండ్ ఆల్సో నేనెక్కువగా ఏమి వీడియోస్ అట్లాగా ఏమి తీసుకోలేదు. బట్ నా దగ్గర నేను తీసుకున్న క్లిప్స్ తోటైతే నేను పోస్ట్ చేస్తాను. ఈ వ ఈ ఇయర్ మా గణేష్ చతుర్థి. ఈ ఇయర్ ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ పీస్. అండ్ యాహ్! అలా జరిగిందనమాట. అండ్ ఆల్సో నేను ఏమేమి ప్రసాదాలు చేశానో చూపించలేదు కదా! నాకస్సలు టైం లేకుండే చాలా హడావిడైపోయింది. సో, యాహ్! ఇప్పుడు చూపిస్తా. పొటాటో ఫ్రై, ముద్దపప్పు, గారెలు, పరమాన్నం అండ్ పులిహోర, వడపప్పు, పానకం, మోదక్స్. ఇదొచ్చేసి మా బుజ్జి గణపయ్య సిట్యుయేషన్ ఆఫ్ అవర్ హౌస్ అనమాట. అండ్ ఇప్పుడైతే అవన్నీ క్లీన్ చేసుకొని నేను వెంటనే అన్‌రెడీ అయ్యి ఇట్స్ గోనా బీ అ లాంగ్ డే గైస్. చాలా అలసిపోయాను నేనైతే. ఐ కాంట్ టెల్ యూ. లెట్ మీ షో యూ గైస్ మై సారీ. సో, బేసిక్‌గా దీనికొక చిన్న స్టోరీ ఉందనమాట. ఈ శారీ నా అంతట నేను కొనుక్కోలేదు. వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ మదర్ నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. సో, ఆంటీ ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ ఐ లైక్ ద శారీ అండ్ యాహ్! బట్ ఈ బ్లౌజ్ అయితే మాత్రం మా మమ్మీయే కుట్టించింది. అండ్ యాహ్! దీనికొచ్చేసి బ్యాక్ ఇట్లా పెట్టించుకున్నాను. నేను యూజువల్లీ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజెస్ వేసుకోను. బట్ దీనికి ఇంక వేరే చాయిస్ లేదనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసేటప్పటికి ఇట్లాగా మొత్తం దీన్ని మగ్గం వర్క్ అంటారో లేకపోతే ఏమంటారో నాకు తెలీదు. బట్ ఇట్లాగా క్యూట్ బుట్ట వచ్చేటట్టుగా అయితే చేయించుకున్నాననమాట. So yeah, that is about my sari, and I don't know where this sari is from. So I don't have the details of it, but it looks like this. And ఇప్పటికైతే this is trendy because ఇట్లాగా కొంచెం ఈ డిజైన్ వచ్చే వాటిని వింటేజ్ శారీస్ అంటున్నారు కదా! సో దట్ ఈస్ ఇట్. అండ్ ఆల్సో ఈసారి నేను ఈ ముక్కు పుడక పెట్టుకొని ట్రై చేశాను. ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ యాహ్! దట్స్ ఇట్. ఓహ్! యాహ్! అండ్ ఆల్సో నా జ్యువెల్లరీ వచ్చేసేటప్పటికి దిస్ ఈస్ ఫ్రమ్ ఇదేం ప్రమోషన్ కాదు. బట్ దిస్ ఈస్ ఫ్రమ్ 'అడోర్ బై ప్రియాంక.' ఐ లైక్ హర్ జ్యువెల్లరీ చాలా మినిమలిస్టిక్‌గా అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైసెస్‌లో ఉంటాయి. అట్‌లీస్ట్ ఫర్ మీ. సో, ఐ గాట్ దిస్ వన్ ఫ్రమ్ హర్. అండ్ ఇట్ ఆల్సో కేమ్ విత్ దీస్ క్యూట్ ఇయరింగ్స్. అండ్ ఐ థింక్ ఈ ముక్కు పుడక కూడా ఆవిడ దగ్గరే అనుకుంటా. ఐయామ్ నాట్ ష్యూర్. బట్ ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ లీవ్ హర్ పేజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ మంచిగా శారీ కట్టుకున్నప్పుడు నాకు పూలు పెట్టుకోకపోతే చాలా ఇన్‌కంప్లీట్ ఫీల్ వస్తది. ఇది ఐ మీన్ లైక్ నాకు తెలుసు నేను నీట్‌గా పెట్టుకోలేదు. బట్ ఏదో హడావిడిలో అలా పెట్టేసుకున్నాననమాట. సో, అది సంగతి. That is about my outfit details. And ఇప్పుడొచ్చేసి ఐయామ్ గోయింగ్ టు గో గెట్ అన్‌రెడీ. అండ్ ఐల్ సీ యూ గైస్ అగైన్ బికాజ్ మనం ఇంకా క్లీనింగ్ చేయాలి. సో, ఐల్ టేక్ యూ గైస్ త్రూ థాట్ యాస్ వెల్. హలో! ఐయామ్ బ్యాక్. నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని వచ్చేసాను. ఇప్పుడైతే నేను మీ అందరికీ ఇక్కడ చేసిన మెస్ చూపిస్తా. సో, దట్స్ ద హోల్ మెస్ దట్ వీ హ్యావ్ that we need to clean. సో, దీనికోసం ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా.
సో, నేను మీకు ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా బోర్ కొట్టించకుండా మీకు నాకు, మా పేరెంట్స్‌కి మధ్యన జరిగిన ఒక కాన్వర్సేషన్ గురించి చెప్తాను. సో, మా మమ్మీ నేను ఈ వీడియోస్ ఇవన్నీ పోస్ట్ చేస్తున్నా గదా! ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవటం ఇదంతా. మా మమ్మీ నన్ను ఒక క్వెషన్ అడిగింది. "నువ్వు అసలు ఇండియాలో ఉన్నప్పుడు ఇవన్నీ అసలు చేసావవే" అని. దానికి రీజన్ ఎందుకో నేను చెప్తాను అలా అడగటానికి. బికాజ్ నేను ఇండియాలో ఉన్నప్పుడు చాలా ఆప్టిమిస్టిక్‌గా మాట్లాడేదాన్ని. లైక్ అంటే దేవుడిని ఎక్కువగా కోరికలు కోరుకోకూడదు. జస్ట్ పీస్ కోసం మనం టెంపుల్‌కెళ్ళాలి. అండ్ లైక్ ఎప్పుడు కూడా దేవుడు నువ్వు ఇలా చేస్తేనే ఆర్ ఇలా ఉంటేనే నేను నీ కోరిక తీరుస్తా అని ఎప్పుడు చెప్పలేదు అని ఆర్గ్యూ చేసేదాన్ని. బికాస్ ఐ యూజ్డ్ టు బిలీవ్ అ లాట్ ఇన్ కర్మ అనమాట. అంటే మనం ఏదైతే చేస్తామో దానికే మనం ఫలితాలన్నది అనుభవిస్తాం అని చెప్పేసి. అండ్ ఐ స్టిల్ డూ బిలీవ్ ఇన్ కర్మ. బట్ స్టిల్ both my parents would try hard to make me sit in pujas or visit temples with them అనమాట. But now after moving to cities and countries for studies over the time, I have been alone for a lot of time. And I realized that మనం ఇవన్నీ చేస్తుంది కూడా ఇట్ ఈస్ నాట్ అబౌట్ డివోషన్ ఐ గెస్. బట్ ఆల్ దట్ వీ డూ ఇస్ లైక్ ఫర్ అవర్ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఈటింగ్ నాన్ వెజ్ ఆన్ సర్టెన్ డేస్ ఇస్ లైక్ ప్రాక్టీసింగ్ సెల్ఫ్ కంట్రోల్. And celebrating festivals is like a reset button to start fresh tomorrow. I'm 23 now, and now my belief towards God is like, on a best friend terms anmata. Because as you grow, all you need is a friend who listens and don't judge. Because not all times మనం అన్ని పేరెంట్స్‌కి చెప్పుకోలేం డ్యూ టు సర్టెన్ సర్కమ్‌స్టాన్సెస్ వాళ్ళు బాధపడతారని. అండ్ గోయింగ్ టు టెంపుల్స్, సెలబ్రేటింగ్ ఫెస్టివల్స్ హస్ బికమ్ లైక్ అ హోమ్ ఫర్ పీస్ ఫర్ మీ అనమాట. Maybe this is my kind of therapy, I guess. And that's what I told my mom. What are your thoughts? Let me know. Anyways, I guess we are done with the cleaning too. సో, ఫైనలీ మొత్తం రూమంతా క్లీన్ చేసేసుకున్న. ఎవ్రీథింగ్ ఈస్ డన్ అనమాట. సో, ఇప్పుడైతే జస్ట్ నేనెళ్ళి పడుకుంటాను. ఐ యామ్ సో, 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 సో టయర్డ్ మార్నింగ్ నుంచి. సో, నాకైతే కళ్ళు లిటరల్లీ మండుతున్నాయి. ఐ యామ్ థట్ టయర్డ్. అండ్ ఎనీవేస్ లాస్ట్ వీడియోస్‌లో చెప్తున్నట్టుగా నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, కైండ్లీ మీకు గనక నచ్చితే కైండ్లీ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇవాల్టి వీడియో గనక మీకు నచ్చినట్టయితే మీకు ఏ పార్ట్ ఆఫ్ ది వీడియో నచ్చిందో చెప్పండి. మా బుజ్జి గణపయ్య ఎలా ఉన్నాడో చెప్పండి. నా శారీ ఎలా ఉందో చెప్పండి. ఎనీథింగ్ దట్ యూ లైక్. బికాస్ మీ కామెంట్స్ అండ్ మీ సబ్స్క్రిప్షన్స్ మీన్ అ లాట్ టు మీ. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు టెల్ థట్ మనం 100 సబ్స్క్రైబర్స్ అయ్యాం. ఫర్ విచ్ ఐయామ్ రియల్లీ, 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 రియల్లీ హ్యాపీ. 100 కంటే కొంచెం ఎక్కువే. ఐ మీన్ ఒక 5 సబ్స్క్రైబర్స్. బట్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఆర్ రియల్లీ వాల్యుబుల్ టు మీ. సో, అందుకోసమే మీ ఇట్ విల్ మేక్ మీ రియల్లీ, రియల్లీ, రియల్లీ హ్యాపీ. సో, నేను మీకు గనుక నా కాంటెంట్ నచ్చుతుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్. సో, ఇంకా నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి. ఇంకా నేను కాంటెంట్ అన్నది పోస్ట్ చేస్తూ ఉంటానక్కడ. సో, మీరు గనుక నన్ను సపోర్ట్ జేస్తూ అట్లా ఎంకరేజ్‌మెంట్ చూపిస్తే నాకు కూడా ఇంకా, 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 ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తది. సో, ఎనీవేస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. I will go sleep and I'll see you all in the next one. Bye bye.